ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మమ్మల్ని వదిలేశారు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఆయన మన మీద కోపపడి కేవలం 1 నిమిషం మాత్రమే వదిలేస్తారేమో. బట్ హీ లవ్స్ us with everlasting and unconditional love. His grace is upon us. Have a blessed day.